సో ఆల్రెడీ గైస్ ఈరోజు అయితే మన తెలంగాణ స్టేట్లో ఈసెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫామ్ బైపీసీ అండ్ ఎంపీసీ వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మార్క్స్ వస్తాయి కదా. సో మీకు వెంటనే మీకు వస్తాయి, రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది మీకు 2-3 డేస్లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే. సో కొన్ని రోజుల తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి సో మీకు అంటే ఎన్ని మార్క్స్ రావాలి, మీరు ఒకవేళ ఈసెట్ అయితే మీరు అదే బ్రాంచ్ ఉండాలా ఉండద్దా, మీకు ఒకవేళ మీరు బీసీ ఓసీ కేటగిరీ అయితే మీరు క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే 50 మార్క్స్ కన్నా పై వస్తే మీరు క్వాలిఫై. సో ఇంకోటి ఏంటంటే ఈసెట్ ఎగ్జాము లాస్ట్ ఇయర్ కూడా ఓయూ కండక్ట్ చేసింది, అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో జేఎన్టీహెచ్ కండక్ట్ చేసింది. సో వచ్చేసి ఈసారి ఓయూ పేపర్ ఓకే మంచిగా ఉంటుంది, మంచిగా ఆల్వేస్ మంచిగా రాయండి. సో వచ్చేసి ఎంసెట్ అయితే మనకి జేఎన్టీహెచ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో కొంచెం అది కూడా అంటే డే బై డే ఉంటుంది. సో కొన్ని మోడరేట్ ఉండొచ్చు, కొన్ని ఈజీ ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోతే మీరు ఏం చేయాలి, ఆప్షన్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, కాలేజ్ని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి. ఎంసెట్ అయితే ఈసెట్ అయితే మీరు బ్రాంచ్ మారాలో వద్దా, లేకపోతే అవన్నీ నేను లాస్ట్ ఇయర్ వీడియో చెప్పాను, చాలామంది గైడెన్స్ ఇచ్చాను నేను లాస్ట్ ఇయర్, కొంచెం చూడండి నా వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఇయర్ కూడా మీకోసం నేను మళ్ళీ కొత్త వీడియోస్ చేస్తాను, మళ్ళీ అప్డేట్తో వస్తాను. ఈ ఇయర్ అసలు ట్రెండింగ్లో ఏది ఉంది, ఏ బ్రాంచ్ ఉంది మన ట్రెండింగ్లో ఇప్పుడు మన దగ్గర. సో అవన్నీ నేను చెప్తాను. ఏ మంచి కాలేజ్ ఉంది, ఈ కాలేజ్కి ఎన్ని ప్లేస్మెంట్ వచ్చింది, ఈ బ్రాంచ్కి ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. జస్ట్ మీరు నా ఫాలో అవుతుండే అంతే, నా ఛానల్ని జస్ట్ ఫాలో అవుతుండే అంతే చాలు మీరు. సో బాయ్ గైస్.